ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ పీస్ని అరేంజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఒకవైపు ఏమో పెద్ద బార్డర్ వస్తుంది, ఒకవైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది. చిన్న బార్డర్ నడుము దగ్గరికి వేసుకోవాలి అని అనుకున్నప్పుడు, పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్స్కి వేయాలి అని అనుకుంటున్నప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దామండి. శారీస్కి ఎప్పుడు కూడా బుటా వచ్చినప్పుడు ఈ బార్డర్ వచ్చినప్పుడే ప్రాబ్లం ఉంటుంది. ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తే పర్లేదు, కానీ బుటా వచ్చి మనకి వర్క్ వచ్చి ఏమైనా ప్రింట్గా కానీ లేదంటే జరీ వర్క్ కానీ ఏ వచ్చినా సరే దాని తర్వాత బార్డర్స్ వస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ మనం పెద్ద బార్డర్ వచ్చిన వైపు హ్యాండ్స్ని 4 మడతలు పెట్టుకుని ఇలా లైనింగ్ పెట్టి కటింగ్ చేసుకుంటే మీకు అసలు వర్క్లో కానీ బుటాలో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అంటే పెద్ద హ్యాండ్స్ వైపు మనకి అంటే పెద్ద బార్డర్ ఉన్న వైపు హ్యాండ్స్కనే మనకి ఇస్తారనమాట. చూస్తున్నారు కదా, మనకి వర్క్ కూడా పైకి బుటా వచ్చింది, చక్కగా వస్తుంది. ఇది మామూలుగా ఎప్పుడు మీరు కటింగ్ చేసుకుంటున్నట్టుగానే చేసేసుకోవచ్చు పెద్ద బార్డర్ వైపు హ్యాండ్స్ తీసినప్పుడు. ఇప్పుడు ఇక్కడ మనం కటింగ్ చేసేసాము, చూసారు కదా. బార్డర్ అంతా మనకి ఇది ఎల్బో హ్యాండ్ పొడవండి, ఇది 10 ఇంచీలు. ఇది చూసారు కదా, బుటా కూడా మనకి పైకి ఉన్నట్టుగానే ఉంది. అంటే మొగ్గలు అనేవి పైకి ఉంటాయన్నమాట, కింద నుంచి పైకి ఉంటాయి. ఇప్పుడు ఈ రకంగా మనకి సరిపోయింది. దాని తర్వాత ఏంటంటే బ్యాక్ సైడ్ కటింగ్ చేసేటప్పుడు, ఫ్రంట్ కటింగ్ చేసేటప్పుడు, షేప్ బెల్ట్ తీసేటప్పుడు ఎలా కటింగ్ చేయాలన్నది మనం చూద్దాం. కొంతమంది ఏంటంటే ఎలాగా వీళ్ళు కుదిరితే అలా క్లాత్ ఉంది కదా అని చెప్పేసి మనం మార్కింగ్ చేసి కటింగ్ చేసేస్తే బాగోదన్నమాట. ఇప్పుడు కిందన జరీ వర్క్ వచ్చింది. ఈ వర్క్ ఈ జరీ అంచు అన్నది మనం ఒకవేళ నడుం దగ్గర పెడితే కనుక బుటా అన్నది రివర్స్లోకి వస్తుంది. చూడండి, పువ్వులు అనేవి మనకి రివర్స్లోకి ఇలా వచ్చింది. అప్పుడు మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్ అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట, బాగోదు. మనకి పువ్వులు ఇలా రాకూడదు, మనకి నిలువుగా కింద నుంచి పైకి నిలబడుతున్నట్టుగా రావాలి. ఒకవేళ ఈ అంచుకి కానీ మీరు లైనింగ్ పీస్ పెట్టి కటింగ్ చేసేసారు అంటే మీకు తప్పైపోద్ది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు హ్యాండ్ తీసిన దగ్గర కానీ లేదంటే ఆ అంచు కటింగ్ చేసేసి దాని తర్వాత కానీ బుటా ఎటువైపు ఉంటే అటువైపుకి ఇలా బ్యాక్ సైడ్ని అరేంజ్ చేసుకోవాలి. అటువైపు అంచు ఉంది కాబట్టి తర్వాత చూసుకుందాం, క్లాత్ మిగిలితే. ఇప్పుడు ఇక్కడ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఫోల్డింగ్ వైపే ఉండేటట్టుగా బ్యాక్ సైడ్ మళ్ళీ ఇలాగే పెట్టుకుంటే కరెక్ట్గా మీకు బుటా అన్నది కింద నుంచి పై వైపుకి మొగ్గలు అనేవి వస్తున్నాయి. డిజైన్ని చూసుకోవాలి. డిజైన్ పెట్టే మనం ఈ క్లాత్ మీద లైనింగ్ పీస్ని అరేంజ్ చేసుకోవడం అన్నది మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి అది కూడా సిల్క్ క్లాత్ కాబట్టి మనకి లైనింగ్ జరిగిపోద్ది కాబట్టి ఇలా పిన్స్ పెట్టేసుకున్నారు అంటే కనుక నీట్గా మీకు నచ్చినట్టుగా కటింగ్ చేసుకోవచ్చు. మనం ఎలా తిప్పినా సరే మనకి ఇది కదలకుండా ఉంటుందన్నమాట. ఇంకా బిగినర్స్ అయితే కనుక ఇంకా 2-3 పిన్లు ఎక్కువగానే పెట్టుకోవచ్చు. నడుం దగ్గర, ఆమ్ రౌండ్ దగ్గర, మెడ దగ్గర కూడా మీరు పెట్టవచ్చు. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇలా కటింగ్ చేసుకుని మామూలుగా మనకి రౌండ్గా ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగే కటింగ్ చేసేసి తీసేసుకోవచ్చు. అంటే మనకి డిజైన్ కూడా దృష్టిలో పెట్టుకుని మాత్రమే లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ మీదకి అరేంజ్ చేసి కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పుడు కూడా పైనుంచి అంటే కిందకు వచ్చేటట్టు కాకుండా కింద నుంచి పైకి ఫ్లవర్స్ అనేవి వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. అది కూడా ఎలా అన్నది చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ కటింగ్ అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా మనకి మిగిలింది కదా, ఈ క్లాత్ని మనకి పెద్ద సైజు అయితే కనుక ఫ్రంట్ వైపు కొద్దిగా అతుకు వస్తుంది. అలాగని 2 వైపులా రాదు, ఏదో ఒక వైపు రావచ్చు. ఇప్పుడు ఇలా మనం అడ్జస్ట్ చేసి పెడితే కనుక ఇది చూస్తున్నారు కదా, ఈ రకంగా ఇలా పెట్టాము అంటే కనుక పువ్వులు మనకి ఇలా పై వైపుకి ఇలా వచ్చినట్టుగా ఉంటాయి అనమాట. అంటే కింద నుంచి పై వైపుకి వచ్చినట్టుగా ఉంటాయి. అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇలా పిన్నులు పెట్టేసుకోండి. ఇలా పిన్నులు పెట్టేసుకున్న తర్వాత ఇలా పిన్లు అనేవి మీరు ఒక 2-3 తీసుకుని షోల్డర్ దగ్గర ఒకటి, మనకి హుక్కుల వైపు ఒకటి, కింద ఒకటి, అలాగే సైడ్ జాయింట్ల వైపు ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా కటింగ్ చేసేసుకోవడమే. ఇది కూడా నేను కటింగ్ చేసేసి చూపిస్తాను. చూసారు, ఇలా నాకు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంత క్లాత్ మిగిలింది కదా, ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ షేప్ బెల్ట్ని తీయాలి. ఇక్కడ తీయడం వల్ల కూడా షేప్ బెల్ట్ ఫ్లవర్స్ కూడా మనకి కింద నుంచి పై వైపుకే వస్తాయి అన్నమాట. డిజైన్ చూసుకుని అంటే కింద నుంచి పెద్ద అంచున్న వైపు నుంచి అంతా కూడా పైకి రావాలి. అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి, బొటా చూసుకొని అది వర్క్ చూసుకొని అది ఏ యాంగిల్లో ఉన్నదని చూసుకుని మనం
కటింగ్ అనేది చేసుకోవాలి. కొన్ని స్ట్రైట్గా ఇలా బుటాలు వచ్చినప్పుడు అలా ఉంటుంది, కొన్ని క్రాస్ బుటాలు వస్తాయి. అవి ఎటు నుంచి ఎటు తీసుకున్నా సరే అది కూడా ఒకసారి చూసుకోవాలి, మనకి పైకి కిందికి తిరగా మరగా ఏమైనా వస్తున్నాయా లేవా అన్నదని. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ షేప్ బెల్ట్ అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు బ్యాక్ కటింగ్ అయిన తర్వాత మీకు ఒకవేళ అంచు వేయాలి అనుకుంటే కనుక, అంచు వేయకపోతే ఏమీ లేదు, అంచు వేయాలి అనుకున్నప్పుడు ఈ అంచు ఇంతవరకు కటింగ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలి కటింగ్ చేసి ఈ అంచుని ఈ పై వైపుగా ఇలా మీరు వేసుకోవచ్చు అనమాట. అంచు కావాలి అనుకుంటే మీరు అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడికి కటింగ్ చేసేసి. లేదు అనుకుంటే మనం అంచు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు, అది తర్వాత మీ చాయిస్ అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం, చూడండి మనం కటింగ్ చేసినవి డిజైన్ ఎలా వచ్చింది ఏంటనేది. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు ఇది చూడండి, ఫ్రంట్ వైపు నేను లైనింగ్ తీసి చూపిస్తాను. ఫ్లవర్స్ అనేవి క్రాస్గా వస్తాయి, మనకి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్లవర్స్ అనేవి మనకి క్రాస్గా వస్తాయి అన్నమాట. ఇలా చూసారా, ఇక్కడి నుంచి ఇలా వచ్చాయి, ఈ యాంగిల్లోంచి ఇలా పైకి ఫ్లవర్స్ అనేవి వచ్చాయి అనమాట. అంటే కింద నుంచి పై వైపుగా వెళ్ళాలన్నమాట. ఇటువైపు కూడా ఇలా వచ్చాయి, ఇలా వచ్చాయా లేవా అన్నది మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, సరేనండి. దాని తర్వాత మనకి ఇలా వచ్చిన తర్వాత షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా డిజైన్స్ అన్నవి మనకి చక్కగా పై వైపు నుంచి అంటే కింద వైపు నుంచి పై వైపుకి చక్కగా ఫ్లవర్స్ అనేవి ఉండాలన్నమాట. ఇది ఫ్రంట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక బ్లౌజ్ ఎటువైపు చూసుకున్నా సరే, హ్యాండ్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ అలాగే షేప్ బెల్ట్ కానీ ఏం చూసుకున్నా మనకి బొటా వచ్చేటప్పుడు తేడా రాదనమాట. ఇలా చూసుకుని కటింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువగా ఈ డౌట్స్ అనేది బిగినర్స్లోనే వస్తుందండి, ఇది క్లియర్ చేసుకుంటే సరిపోద్ది, బ్లౌజ్ మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది.